విశాఖ వాజీ న్యూస్ కు స్వాగతం. నేను జ్యోతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. త్వరలో విశాఖలో పరుగులు పెట్టనున్న మెట్రో రైలు. అసెంబ్లీ సమావేశాల్లో విశాఖ ఎమ్మెల్యేల ప్రశ్నకు బదులుగా సమాధానం ఇచ్చిన మంత్రి నారాయణ. కనీస వేతనాలు లేక జీవితం దుర్భరమవుతోంది. శానిటేషన్ సిబ్బంది ఆవేదన. జనావాసాల మధ్య మద్యం షాపులు నెలకొల్పటం సహించబోమో మాధవదాల నివాసుల ఆందోళన. ఇక వివరాలకు వెళ్తే ఎండాల నుంచి ఏపీ వాసులు ఎదురు చూస్తున్న శుభతరుణం రానుంది. త్వరలోని విశాఖలో మెట్రో పరుగులు పెట్టనుంది. బెంగళూరు, హైదరాబాద్ వంటి నగరాల్లో ప్రయాణికుల కష్టాలను తీరుస్తున్న మెట్రో త్వరలోనే వైజాగ్ లోనూ అందుబాటులోకి రానుంది. దీనిపై మంత్రి పొంగునూరు నారాయణ అసెంబ్లీలో క్లారిటీ ఇచ్చారు. రూపాంతరం చెందిన అధ్యక్ష, దీనికి ప్రధానమైన కారణం పాపులేషన్ అధ్యక్ష, జనాభా పెరుగుదల. ఏ నాయకుడికైనా సరే పెరిగినటువంటి జనాభాకు అనుగుణంగా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. ఇప్పుడు మన విశాఖపట్నానికి సుమారు 22 లక్షలు 23 లక్షల జనాభా అయ్యారు అధ్యక్ష. గతంలో మేము ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్లాల్సిన అవసరం వచ్చినప్పుడు ఒక 30 నిమిషాలు సమయం పట్టిందంటే ఇప్పుడు అది గంటన్నర పడుతుంది అధ్యక్ష, పాపులేషన్ పెరిగిపోయిన వల్ల. కనుక దానికి ఇలాగ ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. దీనికి ఒక మంచి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కల్పించాలని అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఈ మెట్రో రీజియన్ డెవలప్మెంట్ మెట్రో రైల్ని ప్రపోజ్ చేశారు అధ్యక్ష. కానీ ఆ ప్రపోజ్ చేసినటువంటి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఆ మధ్యకాలంలో ప్రపోజ్ చేసింది 2019 నుంచి 24 వరకు ఒక అడుగు కూడా ముందుకు వెళ్ళారు. మాట్లాడితే 3 రాజధానులు డెవలప్ చేస్తాం, విశాఖపట్నాన్ని ప్రపంచ పటంలో గొప్ప సిటీగా తీర్చిదిద్దుతామని చెప్పేసి అనేక సందర్భాల్లో మాటల అధ్యక్ష. కానీ 2019-24 మధ్యన వాళ్ళు చేసినటువంటి ఘనకార్యం ఏంటంటే అధ్యక్ష, విశాఖపట్నంలో ఆంధ్రప్రదేశ్లో అన్నిటికంటే చిన్న జిల్లా చేసి మరుగుజ్జు జిల్లా చేశారు అధ్యక్ష. ఎక్కడ కూడా ఒక అభివృద్ధి కూడా చేపట్టలే. అలాగే వీళ్ళు చేసింది ఏంటంటే మాస్టర్ ప్లాన్ డెవలప్మెంట్ కింద వీళ్ళు చేసినటువంటి మార్పులు చూస్తే చాలా దారుణం అధ్యక్ష. వాళ్ళ ఇష్టానుసారం మార్పులు చేశారు అధ్యక్ష. 3 రాజధానుల పేర్లు తీసుకొచ్చి అక్కడ పెట్టి ప్రజలందరూ కూడా భయభ్రాంతులు గుర్తు చేశారు అధ్యక్ష. అయితే మేము అడుగుతుంది ఏంటంటే మినిస్టర్ గారిని, మీరు ఏ మేరకు ఈ ప్రపోజల్ని మెట్రో రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ ఏదైతే మెట్రో రైలు ఉందో మెట్రో రైలుకి మీరు ఎంత ప్రతిపాదన చేశారు, ఎప్పుడు ప్రారంభిస్తారు, ఎప్పుడు పూర్తి చేస్తారు, ఎప్పుడు ప్రజలకి పడుతున్నటువంటి ట్రాఫిక్ ఇబ్బందులు దీన్ని మీరు పరిష్కారం చేస్తారని చెప్పేసి అధ్యక్ష. కొనతాల రామకృష్ణ గారు. డిపిఆర్ ప్రిపేర్ చేసి ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అప్పుడు 42.5 కిలోమీటర్ లెంత్లో నెట్వర్క్ 3 కారిడార్స్తో ఇచ్చారు. అప్పుడు మీడియం మెట్రోని యాక్చువల్గా సజెస్ట్ చేయడం జరిగింది అధ్యక్ష. 2016 జూలై 8న గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు పీపీపీ మోడల్లో బొమ్మని యాక్చువల్గా మనకు చెప్పడం జరిగింది. అయితే 2017లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా న్యూ మెట్రో పాలసీని తీసుకొచ్చింది అధ్యక్ష. దాని ప్రకారం మళ్ళీ అప్లై చేయమని యాక్చువల్గా ఆ రోజు మనకు చెప్పడం జరిగింది. అయితే ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ వాళ్ళు విశాఖపట్నానికి, విజయవాడకి లైట్ మెట్రో రైల్ చాలని వాళ్ళు చెప్పటం, దాని మీద మళ్ళీ యాక్చువల్గా దానికి సంబంధించి యాక్చువల్గా డిపిఆర్ యాక్చువల్గా చేసి ఇవ్వటం జరిగింది అధ్యక్ష. అయితే ఆ రోజు ఉన్న టీడీపీ ప్రభుత్వం టెండర్స్ కాల్ఫార్ చేసింది 2019 ఏప్రిల్. బిడ్స్ కూడా వచ్చినాయి. అయితే 2019 డిసెంబర్ గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ఆ టెండర్లు క్యాన్సిల్ చేసింది అధ్యక్ష.
అదే ఆ టెండర్ కానీ కంటిన్యూ చేస్తుంటే వరకు విశాఖపట్నానికి విజయవాడకి మెట్రో రైలు వచ్చిండేది. అయితే వాళ్ళు చేసిన తప్పు వల్ల అంటే వాళ్ళు భోగాపురం వరకు ఎక్స్టెండ్ చేయండి అని చెప్పి ఒక సాకు పెట్టి ఆ టెండర్లు ఏదైతే 2019లో మనం ఫైనలైజ్ చేయబోయే టెండర్స్ 4 లక్షలుగా క్యాన్సిల్ చేశారు అధ్యక్ష. అయితే 2020 మార్చి 19న యుఎంటీసీ అనే ఒక గుర్గాం కంపెనీకి యాక్చువల్గా వాళ్ళు ఇచ్చి మళ్ళా డిపిఆర్ని తయారు చేయండి అని యాక్చువల్గా వాళ్ళు చెప్పటం, దాని మీద వాళ్ళు 76.9 కిలోమీటర్లు 4 కారిడార్స్ 14,300 కోట్లతో వాళ్ళు తయారు చేసి ఇచ్చారు అధ్యక్ష. దాన్ని 15/12/2023 అంటే 19 మార్చి 2020లో డిపిఆర్ తయారు చేయిస్తే 2021 ఏప్రిల్కి డిపిఆర్ ఇచ్చారు. ఇది కొత్త గవర్నమెంట్ కూడా డిపిఆర్ చేయమన్న వాళ్ళు ఏప్రిల్ 2021 ఇస్తే 15/2/23 దాకా దాన్ని పక్కన పెట్టారు. అంటే ఆ డిపిఆర్ మీద ఎటువంటి డెసిషన్ తీసుకోకుండా దాన్ని పక్కన పెట్టేసి 15/12/2023లో అంటే 21లో డిపిఆర్ తయారు చేస్తే 23 దాకా పక్కన పెట్టి 23లో గవర్నమెంట్ ఆఫ్ ఏపీ దాన్ని యాక్సెప్ట్ చేసింది. అంటే ఇది కేవలం కాలయాపన చేయటం కోసంగా దాన్ని పక్కన పడేశారంటే చేయాలని ఉద్దేశం లేదు. వాళ్ళకి మెట్రో తయారు చేయాలా విశాఖపట్నం కానీ విజయవాడ కానీ ఉద్దేశంతో ఒక కక్ష సాధింపుతో యాక్చువల్గా చేయటం జరిగింది. అయితే 5/2/2024లో అంటే తర్వాత మళ్ళీ 6 నెలల తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 20% మాత్రం ఇస్తామని తెలియజేయటం జరిగింది. 20% మాత్రం ఇస్తాం, మిగతాది మీరు పెట్టుకోవాలని చెప్పడం జరిగింది అధ్యక్ష. అయితే 3/6/2024న మళ్ళా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొన్ని క్లారిఫికేషన్ జరిగింది. ఆ క్లారిఫికేషన్ అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే 2018లో అప్పుడు చేసిన డిపిఆర్ 5 సంవత్సరాలు దాటిపోయింది కాబట్టి మళ్ళా డిపిఆర్ తయారు చేయించండి, కాంప్రహెన్సివ్ మొబిలిటీ ప్లాన్ తయారు చేయించమని మళ్ళా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి ఆ రోజు యాక్చువల్ లెటర్ రాయటం. అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్డీఏ ప్రభుత్వం 11/8/2024లో 2 ఫేజుల్లో ఈ యొక్క ప్రాజెక్టు కంప్లీట్ చేస్తామని ఫేజ్ 1 46.23 కిలోమీటర్లు, ఫేజ్ 2 30.67 కిలోమీటర్లు, అది కూడా కలకటా మోడల్లో. కలకటాలో 100% యాక్చువల్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రైల్వే వాళ్ళు ఆ ప్రాజెక్ట్ టేకప్ చేశారు. ఆ మోడల్లో చేస్తారు నిర్ణయించడం. దానికి సంబంధించి నేను పోయి యాక్చువల్ కన్సర్న్ మంత్రి గారికి యాక్చువల్ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా ఒక 15 రోజుల క్రితం ప్రైమ్ మినిస్టర్ గారికి లెటర్ రాశారు అధ్యక్ష. ఇందులో ఫేజ్ 1లో కారిడార్ 1 స్టీల్ ప్లాంట్ నుంచి కొమ్మాడి వరకు 34.4 కిలోమీటర్లు 29 స్టేషన్స్. కారిడార్ 2 గురుద్వార నుంచి ఓల్డ్ పోస్ట్ ఆఫీస్ వరకు 5.07 కిలోమీటర్లు, అది 6 స్టేషన్స్. కారిడార్ 3 తాడిచెర్లపాలెం నుంచి చిన్నవాల్టేరు వరకు 6.75 కిలోమీటర్స్, 7 స్టేషన్స్. మొత్తం కలిసి 46.23 కిలోమీటర్లు, 42 స్టేషన్స్, 11,495 కోట్లతో యాక్చువల్గా ఇది ఎస్టిమేషన్ చేపట్టింది అధ్యక్ష. అయితే ఫేజ్ 2 కొమ్మాడు నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్ వరకు 30.67 కిలోమీటర్లు, 12 స్టేషన్స్. మొత్తం కలిస్తే 76.9 కిలోమీటర్లు. అయితే ఫస్ట్ ఫేజ్ యాక్చువల్గా చేసి తర్వాత సెకండ్ ఫేజ్ పోతామని, ఎందుకంటే ఇండియాలో ఎక్కడ చేసినా వాళ్ళు ఫేజ్ 1 ఫేజ్ 2 లెక్కన చేశారు, అవన్నీ కూడా స్టడీ చేశాము. దాని మీద ఫేజ్ 1 యాక్చువల్గా శాంక్షన్ చేయమని కేంద్ర ప్రభుత్వాన్ని అడగటం జరిగింది అధ్యక్ష. ఇక్కడ రీసెంట్గా ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్న విశాఖపట్నంలో ఉన్న నాయకులందరూ యాక్చువల్గా డిస్కస్ చేసి వాళ్ళు ఒక ప్రపోజల్ అడిగారు అధ్యక్ష. ఏదైతే ఇప్పుడు యాక్చువల్గా ఈ మెట్రో లైన్ పోతుందో అక్కడ ఎక్కువ జంక్షన్స్ వస్తున్నాయి, క్రాసింగ్స్ వస్తున్నాయి. క్రాసింగ్స్ అవటం వల్ల ప్రతి క్రాసింగ్ దగ్గర ఫ్లైఓవర్ వేస్తే ఫ్యూచర్లో అది అప్ అండ్ డౌన్స్ వస్తుంది. ఎందుకంటే హైదరాబాద్లో సికింద్రాబాద్ రోడ్లు వేశారు, ఫ్లైఓవర్ దాని పక్కనే ఫ్లైఓవర్, అంటే ఇలా దిగి మళ్ళా ఇలా ఎక్కటం, అలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండటానికి జంక్షన్లో ట్రాఫిక్. నవంబర్ 14 సీతమ్మధార ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద జరిగే ధర్నాలో పాల్గొనాలని
సిపిఎం నాయకులు వెంకటరెడ్డి పిలుపునిచ్చారు. పెరుగుతున్న ధరల నేపథ్యంలో ప్రజా పోరు పేరుతో సిపిఎం ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న నిరసన కార్యక్రమాలు నేడు జగదంబ దరి సింగ్ హోటల్ జంక్షన్ లో జరిగాయి. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు వెంకటరెడ్డి మాట్లాడుతూ అధిక ధరలను తగ్గించి బ్లాక్ మార్కెట్ ను నియంత్రించాలని కోరారు. భారీగా పెంచిన విద్యుత్ ఛార్జీలను రద్దు చేయాలని తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను సెయిల్లో విలీనం చేయాలని, యువతకు ఉపాధి కల్పించాలని ఇలా పలు రకాల డిమాండ్లతో ప్రజా పోరు కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రేషన్ డిపోల ద్వారా చౌకదారులకు అందించాలి. నిత్యావసర వస్తువులు చౌక డిపోల ద్వారా విశాఖ ఉక్కు. ఈరోజు అన్ని సచివాలయాల దగ్గర పెంచిన నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని, కరెంటు ఛార్జీలు రద్దు చేయాలని, పెంచిన కరెంటు ఛార్జీలు రద్దు చేయాలని ధర్నాలు చేస్తున్నాం. రేపు అన్ని ఎంఆర్ఓ ఆఫీసుల దగ్గర రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా ఈ పెంచిన ధరల మీద ధర్నాలు నిర్వహిస్తున్నాం. ఇది రాష్ట్ర వ్యాప్తంగా కాదు, దేశవ్యాప్తంగా ఈ ప్రజాపోరు కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ప్రధానంగా వచ్చిన 3 నెలల కాలంలోనే కూటమి ప్రభుత్వం ప్రజల మీద భారాన్ని మోపుతూ నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెంచింది. ఉప్పు, పప్పు, బియ్యం ధరలు పెరిగాయి. ఒక నూనె ప్యాకెట్ మీద 50 రూపాయల వరకు ధర పెరిగింది. ఆ రకంగా పప్పు దినుసుల ధరలు అన్ని పెరగడం వల్ల ప్రజల మీద భారాలు పెరిగాయి బాగాను. అందుకే మేము సిపిఎంగా పార్టీగా కోరేది ఏంటంటే, ఏదైతే ధరలు పెరిగి బ్లాక్ మార్కెట్ని అరికట్టడం ఈ ప్రభుత్వం సాధ్యం చేయలేదు, ఆ బ్లాక్ మార్కెట్ని అరికట్టడం సాధ్యం కాలేదు కాబట్టి నిత్యావసర వస్తువులు ప్రజలకి చౌక దుకాణాల ద్వారా కందిపప్పు, అలాగే నూనె, పంచదార, బియ్యం లాంటివి తక్కువ రేట్లకు ఇవ్వాలని, ఆ రకంగా బ్లాక్ మార్కెట్ని అరికట్టాలని, పెరిగిన ధరలు అరికట్టాలని చెప్పి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే 8,145 కోట్ల రూపాయలు ట్రూ అప్ ఛార్జీల పేరుతో ప్రజల మీద భారాలు వేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధపడింది. ఇప్పటికే ప్రకటనలు ఇచ్చింది, ప్రజాభిప్రాయ సేకరణ చేస్తుంది. ఈ నెల 19 వరకు కూడా ఈ ప్రజాభిప్రాయ సేకరణ ఉంది. మరి ప్రజల మీద 8,000 కోట్ల భారాలు మోపితే కరెంటు ఛార్జీలు విపరీతంగా పెరిగితే, కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు ఒకటే చెప్పారు, ఒక్క రూపాయి కూడా నేను కరెంటు ధర పెరగకుండా చూస్తానని ప్రకటించిన ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో ఇప్పుడు 8,000 కోట్ల రూపాయలు ఎలా పెంచుతారని చెప్పి మేము అడుగుతున్నాం. 8,000 కోట్ల రూపాయలు పెంచేదాన్ని వెంటనే రద్దు చేయాలని, అలాగే రాబోయే కాలంలో మరో 11,000 కోట్లు కరెంటు ఛార్జీలు పెంచుతామని చెప్తున్నారు, దాన్ని తగ్గించాలని చెప్పేసి పెంచకూడదని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అదే సందర్భంలో విశాఖ స్టీల్ ప్లాంట్ని సెయిల్లో విలీనం చేసి ప్రభుత్వంలో కొనసాగించాలన్న మా డిమాండ్. ఇప్పటికే 4,200 మంది కాంట్రాక్ట్ కార్మికుల్ని తీయడానికి పూనుకుంది. 2,500 మంది పర్మనెంట్ ఉద్యోగుల్ని వీఆర్ఎస్ ఇవ్వడానికి సిద్ధపడింది. చాప కింద నీరులాగా విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేట్ పరం చేయడానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. దాన్ని విరమించుకొని సెయిల్లో కలపాలన్నది మా ప్రధాన డిమాండ్. ఈ సమస్యలన్నింటి మీద రేపు ఎంఆర్ఓ ఆఫీసు, సీతమ్మదారి ఎంఆర్ఓ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహిస్తున్నాం. అలాగే ఇది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఎంఆర్ఓ ఆఫీసులు కూడా జరుగుతుంది. ఈ ధర్నాలు జయప్రదం చేయాలని చెప్పేసి మేము కోరుతాం. అప్పటికీ ప్రభుత్వం దిగిరాని పక్షంలో ఈ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని చెప్పి సిపిఎం పార్టీగా హెచ్చరిస్తున్నాం. కల్తీ ఆహారం తిని అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారి సంఖ్య రాను రాను పెరుగుతోందని జనజాగరణ సమితి అధ్యక్షులు వాసు తెలిపారు. ఈ మేరకు కల్తీ ఆహారాన్ని నియంత్రించే దిశగా అసెంబ్లీలో నాయకులు చర్చ చేపట్టాలని డిమాండ్ చేస్తూ మద్దలపాలెం తెలుగు తల్లి విగ్రహం వద్ద నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జనజాగరణ సమితి అధ్యక్షులు వాసు మాట్లాడుతూ, హోటల్స్ లో కల్తీ అధిక స్థాయిలో జరుగుతోందని, దీన్ని నియంత్రించే దిశగా ప్రభుత్వాలు కృషి చేయాలని కోరారు. కల్తీ ఆహారం అమ్మేవారు ఉగ్రవాదుల కంటే ప్రమాదకరం. రాష్ట్ర ప్రభుత్వం కల్తీ ఆహార సమస్యను ప్రధాన సమస్యగా గుర్తించి హోటల్స్లో కల్తీ ఆహారంపై అసెంబ్లీలో చర్చించాలని జనజాగరణ సమితి డిమాండ్ చేస్తుంది. కల్తీ ఆహారం తిని క్యాన్సర్ బారిన పడకుండా ప్రజలను రక్షించాలి. కల్తీ ఆహారంపై తూతూ మంత్రంగా తనిఖీలు చేసే ఫుడ్ సేఫ్టీ అధికారులను తక్షణమే తొలగించాలి. హోటల్స్లో కిచెను, అదేవిధంగా డీ ఫ్రిడ్జ్లను పరిశీలించిన తర్వాతే రాష్ట్ర ప్రజలు హోటల్స్లో భోంచేయాలని జనజాగరణ సమితి డిమాండ్ చేస్తుంది.
రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలు కళాశాలల శానిటేషన్ వర్కర్స్ బకాయి జీతాలను వెంటనే చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలలు కళాశాలల శానిటేషన్ వర్కర్స్ యూనియన్ సిఐటియు జిల్లా కార్యదర్శి జి మంగశ్రీ విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలలు కళాశాలల శానిటేషన్ వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న స్కూల్ శానిటరీ వర్కర్స్ కు గడిచిన 4 నెలలుగా జీతాలు బకాయిలు ఉన్నాయని వెంటనే బకాయి జీతాలు చెల్లించాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలలో 300 మంది విద్యార్థులకు ఒక శానిటరీ వర్కర్ ఉంచారని తెలిపారు. ఈ శాతాన్ని పెంచుకురావాలని 50 మంది విద్యార్థులకు ఒక శానిటరీ వర్కర్ ను ఉంచాలని అదే నియమ నిబంధనలని తెలిపారు. మా జీతాలు ప్రతి 50 మంది విద్యార్థులకు ఒక శానిటరీ. మేము స్కూల్లోని జీతాలు 4 నెలలు బట్టి మాకు జీతాలు వేయట్లేదు. మా కష్టాలు చెప్పుకోవడానికి వచ్చాము. మా కష్టాలు ఈ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. మా జీతాలు కూడా సరిగ్గా రావట్లేదు. కష్టపడుతున్నాం కానీ స్కూల్కి వెళ్ళి మాకు శాలరీ రావట్లేదు. శాలరీ రాకపోయినా కూడా మేము స్కూల్కి వెళ్ళి పనిచేస్తున్నాం. 300 మందికి ఒకే ఆయా పనిచేస్తున్నాం. అలాగే ఆయాలు కూడా ఎక్కువ ఆయాలు పెట్టట్లేదు. ఒక స్కూల్కి నాడు నేడు స్కూళ్ళు వచ్చాయి. స్కూల్లో వచ్చిన కాడ నుండి పెరిగింది. బాత్రూమ్లు ఎక్కువ, మాపులు ఎక్కువ, గార్డెన్లు నీళ్ళేయడం, మొక్కలు నీళ్ళేయడం, మొక్కలు పెంచడం, బాత్రూమ్లు కడగడం, పిల్లలు బాత్రూమ్లు వెళ్తే కడగడం, వాంతులు చేసిస్తే కడగడం, ఇవన్నీ మాకు పని ఎక్కువ ఉంటుంది. కానీ మా శాలరీలు కూడా 6,000 తక్కువగా ఇస్తున్నారు. ఇన్ని రోజుల్లోనంటే నెలకు 2 నెలలకు ఒకసారి మాకు శాలరీలు వేసేవారు. వేయకంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన కానీ అసలు శాలరీలు లేకుండా పోతున్నారు. 4 నెలలు అవుతుంది శాలరీలు లేవో. ఇది 5వ నెల. మేము అయినా కూడా పనిచేస్తున్నాం. చీపుర్లు మాస్కులు ఇవ్వకపోయినా కూడా మేము స్కూల్కి వెళ్ళి పనిచేస్తున్నాం. స్కూల్లోని యాసిడ్లు పెనాయిలు అన్నీ ఇస్తున్నారు. చేయమంటున్న వాటితో మామూలు మా చేతులతో పనిచేస్తున్నాం. మా ఆరోగ్య పరిస్థితులు కూడా వాళ్ళు పట్టించుకోవట్లేదు. మేము కష్టపడుతున్నాం కానీ మా కష్టానికి ఫలితం ఏంటి లేదు. ప్రభుత్వం వస్తుంది, మేము బాగుపడతాం, మా కష్టాన్ని నెరవేరని చూపిస్తారు. ప్రభుత్వం వల్లని బాగుపడతాం కదా, ఆ ప్రభుత్వం వెళ్ళిపోయి ఈ ప్రభుత్వం వచ్చి మేము బాగుపడతామని మేము ఆలోచించాం. కానీ చేసిన కష్టానికి కూడా 6,000 రూపాయల శాలరీ కూడా మాకు ఇవ్వకుండా చేస్తారు. 4 నెలల నుండి జీతాలు లేవు. లేకపోయినా కూడా నాయకులకి ఏడు బాబు మా సమస్య మా బాధ అని చెప్తే అమ్మ మాకు మేము ఏడు చేస్తాము, ప్రభుత్వం వేయాలి కానీ నాయకులు ఏదో అని మాకు చెప్పేసి తోలేస్తున్నారు. మాకు ఏటి పట్టించుకోలేదు. మా కష్టానికి మా బాధ ఏటి వినలేదు. అయినా కూడా యూనియన్తో చెప్పుకున్నాం. అమ్మ మా బాధ ఎలాగుంది, మా కష్టం ఎలాగుంది, మా కష్టానికి ఏటామంటే మేము మీటింగ్ పెడతాం, మీ కష్ట బాధలు మీరు చెప్పుకోండి అని మా యూనియన్ లీడర్లు మేము చెప్పుకొని మేము వచ్చాము. మేము పెట్టుకున్నాము. ఈ ధర్నా అనేది ఇక్కడ ఈరోజు పెట్టుకున్నది ఇది ప్రభుత్వ రాజకీయ నాయకులు అందరూ కలిపి మా కష్టాలు మా బాధలు ఆలకించి మాకేదో మేలు చేసి మాకు ఆనందం పెడతారని మేము కష్టపడుతున్నాం. స్కూల్లో ఎంతమంది పిల్లల కింద అయినా చేస్తున్నాం. 22వ వార్డులో శ్మశాన అభివృద్ధికి 48 లక్షల రూపాయల నిధులను కేటాయించినా నేటికి పనులు పూర్తి చేయకపోవడం జీవీఎంసీ అధికార వర్గ నిర్లక్ష్యానికి నిదర్శనమంటూ వార్డు కార్పొరేటర్ పీతలమూర్తి యాదవ్ ఆరోపించారు. ఈ మేరకు శివాజీపాలెం శ్మశాన వాటికలో నిరసన ధర్నాను చేపట్టారు. ఈ సందర్భంగా పీతల మాట్లాడుతూ 2021లోని 8 లక్షల రూపాయల నిధులను కేటాయిస్తూ కమిషనర్ ఆదేశాలు జారీ చేసినప్పటికీ నేటికి పనులు పూర్తి కాకపోవడం సిగ్గుచేటన్నారు. ప్రతి కౌన్సిల్ సమావేశంలో తాను వార్డు అభివృద్ధిపై ప్రశ్నిస్తూనే ఉన్నానని, నేటికి 10 రోజుల్లో పనులు పూర్తవుతాయని చెప్పడం పట్ల ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. విశాఖ మహానగరపాలక సంస్థ పాలకవర్గం ఏర్పడి 4 ఏళ్లు కావస్తున్న 22వ వార్డు చెందినటువంటి పీతలవానిపాలెం శివాజీపాలెం గ్రామస్తులు పూర్వీకుల నుంచి కూడా ఇక్కడ శ్మశాన వాటిక అన్నది జీవీఎంసీ పరిధిలో ఏదైతే ఉందో 22వ వార్డు ప్రజలు ఇరు గ్రామస్తులు కూడా ఈ శ్మశాన వాటిక అభివృద్ధి కోసం ఎన్నికల్లో భాగంగా అప్పుడు నేను హామీ ఇవ్వడం జరిగింది. శ్మశాన వాటిక పునరుద్ధరణ పనులు పూర్తి స్థాయిలో చేపడతామని చెప్పి, సుందరవదనంగా ఒక పార్క్ మాదిరిగా తీర్చిదిద్దామని చెప్పి ఏదైతే నా వార్డు ప్రజలకి మాట ఇచ్చానో దాంట్లో భాగంగానే కార్పొరేటర్గా ఎన్నికైన వెంటనే
వార్డు ప్రణాళిక అభివృద్ధిలో భాగంగా శ్మశాన వాటిని అభివృద్ధి చేయాలని చెప్పి గౌరవ కమిషనర్ గారికి, అప్పటి ఉన్నటువంటి కమిషనర్ గారికి, మేయర్ గారికి కూడా విన్నవించుకోవడం, ప్రతిపాదించడం కూడా జరిగింది. అయితే శ్మశాన వాటికి రక్షణ గోడ ఎక్కడ కూడా శ్మశాన వాటికి కబ్జా కాకుండా రక్షణ గోడ ఏదైతే కూలిపోయిందో ఆ రక్షణ గోడ వెంటనే తక్షణమే నిర్మించాలని చెప్పి దాని యొక్క ప్రతిపాదన పెట్టడం జరిగింది. 8,30,000 రూపాయలు రక్షణ గోడ కోసం 2021 డిసెంబర్లో జీవీఎంసీ ఏదైతే శాంక్షన్ చేసిందో అది ఇప్పటి వరకు కూడా మొదలు పెట్టలేదు. 2021 డిసెంబర్ నేను గెలిచిన ఏడాదిలోనే ప్రతిపాదన ఏదైతే ఆమోదించబడిందో దానికి తోడు శ్మశాన వచ్చేటువంటి ఎవరైతే కాలం చెల్లిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ యొక్క శ్మశాన అభివృద్ధి చేయాలని చెప్పి 48,58,000 రూపాయలతో ఒక అభివృద్ధి ప్రణాళికను రూపొందించి టెండర్ అయినప్పటికీ కూడా జనవరి 2023లో కాంట్రాక్టర్ అగ్రిమెంట్ అయినప్పటికీ కూడా ఆ కాంట్రాక్టర్లతోని జీవీఎంసీ అధికారులు ఎందుకు పనులు చేయించడం లేదు? 2 ఏళ్లు గడుస్తున్నా కానీ వార్డు ప్రజలు పదే పదే నిలదీస్తున్నప్పటికీ కూడా నన్ను జీవీఎంసీ అధికారుల దృష్టిలో శ్మశాన అభివృద్ధి పనులు వెంటనే మీరు మొదలు పెట్టాలని చెప్పి 3 కౌన్సిల్ సమావేశాల్లో నేను నిలదీయడం జరిగింది, ప్రశ్నించడం జరిగింది. మొన్న జరిగిన జరిగినటువంటి కౌన్సిల్ సమావేశంలో కూడా ప్రశ్నిస్తే ఇంకా 10 రోజుల్లో మొదలు పెడతామని చెప్పి సమాధానం ఇచ్చేటువంటి ధోరణిలో ఉన్నారంటే ప్రభుత్వం మారింది. గత ప్రభుత్వం అంతా కూడా అవినీతిమయం అయిపోయింది. శ్మశాన స్థలాలను కూడా కబ్జాలు చేసి అభివృద్ధి నిధులు కూడా దోచుకునేటువంటి కార్యక్రమం జరిగింది గత ప్రభుత్వంలో. కూటమి ప్రభుత్వం వచ్చింది, 5 నెలలు గడుస్తున్నా కానీ అధికారుల తీరు మారలేదని దానికి నిదర్శనం ఈ శ్మశాన వాటిక. ఎవరైతే అధికారులు ఉన్నారో జీవీఎంసీ అధికారులు ఈ యొక్క శ్మశాన వాటిక అభివృద్ధి కోసం బాధ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెంటనే చర్యలు చేపట్టాలని చెప్పి అడిగినప్పటికీ కూడా స్పందించకపోవడంతో ఇవాళ శ్మశానంలో గ్రామస్తులతో నిరసన దీక్ష కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇప్పుడు ఆగమేఘాల మీద పనులు మొదలు పెడతామని చెప్పి జీవీఎంసీ అధికారులు ఉట్టావుటిన మానవ మృగాలను మనుషులుగా మార్చి సమాజాన్ని తీర్చిదిద్దుకోవాల్సిన ఆవశ్యకత ప్రతి ఒక్కరికి ఉందని సంఘమిత్ర సూరిబాబు పిలుపునిచ్చారు. ఈ మేరకు జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద బ్రహ్మకుమారులతో కలిసి ప్రజా ఉద్యమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు బాధ్యతాయుతంగా భావితరాన్ని తీర్చిదిద్దాలని కోరారు. అదేవిధంగా అశ్లీలత, మద్యం, దురలవాట్లు మానవులను మృగాలుగా మారుస్తున్నాయని తెలిపారు. వీటిని సమాజం నుండి తరిమి కొడితే మానవత్వంతో నిండిన సమాజాన్ని నిర్మించుకోవడం సాధ్యమవుతుందన్నారు. ఈ ఉద్యమాలు ప్రతి నెల ఒక్కొక్కటి అవుతుంది. ఈ ఫస్ట్ ఉద్యమం ఏంటంటే ఇంకుడు గుంతల గురించి పెట్టాము. ఆ ఇంకుడు గుంతలు ఏంటంటే భూగర్భ జలాలు పెరగడానికి. ఇప్పుడు రెండో ఉద్యమం ఏమంచి మన గాంధీ బొమ్మ విశాఖపట్నం గాంధీ బొమ్మ విగ్రహం పెట్టాము. అది దీని తాలూకా సారాంశం ఏంటంటే మానవ మృగాలకి పరివర్తన ఉద్యమం అనేది. ఈ మానవ మృగాలు చంపేస్తే దానివల్ల ఉపయోగం ఏముంది? అది వాళ్ళని పరివర్తన చేస్తే వాళ్ళ సమాజాన్ని కూడా ఉపయోగించవచ్చు. వాళ్ళ శిక్షించడం వల్ల ఏంటంటే మిగతా వాళ్ళు కూడా మారుతారని చెప్పేసి మా ఉద్దేశంతో పెట్టాము. ఈ మానవ మృగాలు తయారవడానికి 5 మెయిన్ కారణం అండి. వాళ్ళ తల్లిదండ్రులు ఫస్ట్ వాళ్ళు, రెండో వాళ్ళు ఏంచి ఉపాధ్యాయులు, మూడోది ఏంచి చుట్టూ ఉన్న సమాజం, నాలుగోది ఏమంచి అశ్లీలత, 5 మద్యం అండి. ఈ 5 తోటి ఉంటేనే వాడు పరిపూర్ణమైన మానవ మృగంగా తయారవుతాడు. ఆ మానవ మృగాన్ని అరికట్టాలన్నట్టయితే ఈ 5 మార్పు రావాలి. ఫస్ట్ ప్రతి తల్లిదండ్రులు వారి పిల్లలకి ఏంచి తోటి ఆడపిల్లల మీద ఏంచి సోదరభావంతో కలిగేటట్టు చేయించాలి. అలాగే బయటికి వెళ్ళేటప్పుడు ఏంచి సాంప్రదాయ పద్ధతిలోనే డ్రెస్సింగ్ వేయించాలండి. అది అలాగే వాళ్ళు మగపిల్లలకి ఏమంచి రాగబాలిక సాంస్కృతిక సేవా సంస్థ ఆధ్వర్యంలో సినీ సంగీత విభావరి కార్యక్రమాన్ని ద్వారకానగర్ పౌర గ్రంథాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ నిరంతరాయంగా 166 నెలల పాటు సంగీత విభావరి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ రాగమాలిక కళల పట్ల తమకున్న చిత్తశుద్ధిని చాటుకుందన్నారు. కళాకారులను ప్రోత్సహించేందుకు రాగమాలిక సంస్థ చేస్తున్న కృషి మరింత విజయవంతం కావాలని కోరారు.
సంస్థ 166 నెలలు కంటిన్యూగా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం అన్నది చాలా అరుదు. అలాంటి అరుదైన సంఘటనను మా రాగమాలిక సంస్థ అత్యద్భుతంగా చేస్తున్నారు. దీంట్లో నేను ఇంకా జూనియర్ని, చాలామంది సీనియర్ పార్థి గారు, జి సత్యనారాయణ గారు, కేవి సత్యనారాయణ గారు, ఇలాగ ఎంతోమంది ప్రముఖులు ఈ సంస్థని నడిపిస్తున్నారు. ఇలాంటి సంస్థలో పాటలు పాడడం అనేది మాలాంటి గాయకులకు ఎంతో అంటే చాలా అదృష్టంగా భావిస్తుంటాం. అలాంటి ఈ రాగమాలిక కార్యక్రమము 166 కార్యక్రమాలు చేసుకొని ఇవాళ అత్యద్భుతంగా అత్యధిక ప్రేక్షకాదరణతో ఈ కార్యక్రమాలన్నీ జరుపుకున్నందుకు చాలా గర్వంగా ఉందండి. రాగమాలిక సంస్థ జనరల్ సెక్రటరీని. మేము స్థాపించిన దగ్గర నుంచి 166 ప్రోగ్రాం ఈ రోజున మేము జరుపుకుంటున్నాం. అలాగే ఈ సంస్థలో ఉన్నటువంటి సింగర్స్ అందరూ కూడా మంచి నిష్ఠాతులు, మంచి క్రమశిక్షణతో కూడినటువంటి ఒక అద్భుతమైనటువంటి పాటలను ఈరోజు వరకు పాడుతూ ప్రేక్షకుల ఆదరణ, అభిమానాన్ని పొందుతున్నటువంటి జనావాసాల మధ్య నూతన మద్యం షాపులను నెలకొల్పటం మహిళల మాన ప్రాణాలతో చెలగాటమాడటమని మాధవదారి నివాసులు నిరసన బటపట్టారు. ఈ మేరకు 48 బస్ స్టాప్ వద్ద మహిళలు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గుడి బడి ఉన్న చోట మద్యం షాపులకు అనుమతులు ఎలా ఇస్తారని అధికారులను ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఆదాయం మాట పక్కన పెట్టి ప్రజల మాన ప్రాణాలకు రక్షణ కల్పించే విధంగా ప్రభుత్వాలు ఆలోచన చేయాలని సూచించారు. తమ ప్రాంతంలో ఉన్న ఒకే ఒక్క బస్ స్టాప్ ఇదని ఇక్కడ మద్యం షాపును నెలకొల్పటం తాము వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశారు. ఎప్పుడు కనీ విని ఎరిగిన రీతిలో ఈ చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ఇష్టానుసారం మందు రేట్లని తగ్గించేసి ఎక్కడ పడితే అక్కడ ఇలాగ పర్మిషన్లు ఇచ్చి చాలా అధ్వానంగా ప్రజల్ని మాన ప్రాణాలతో, ఆడవాళ్ళ యొక్క మాన ప్రాణాలతో చెలగాటం ఆడుతుందని చెప్పొచ్చు. ఇది ఇక్కడ 48 బస్ స్టాప్. ఇక్కడ మొత్తం ఇక్కడ నుంచి 8 ఇక్కడ చిన్న చిన్న కాలనీ 8-9 కాలనీలు ఉన్నాయి. ఈ చుట్టుపక్కల కాలనీలందరికీ ఇది ఒకే బస్ స్టాప్. ఈ 48 బస్ స్టాప్ దగ్గర ఈ ఎదురుగానే ఫిజియో కేర్ అనేసి హాస్పిటల్ ఉంది. 6 అడుగుల దూరంలో రామాలయం ఉన్నది. ఈ కిందని 2-3 అడుగుల లోపే మనకి 2 స్కూళ్ళు బ్రాంచ్లు ఉన్నాయి. గాయత్రి స్కూలు మనకి ఇక్కడ చాలా దీనిగా అధ్వానంగా ఇక్కడే తెచ్చి జననివాసాల మధ్య ఈ వైన్ షాప్ ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉంచకూడదు. దీన్ని తక్షణమే తరలించాలని మేము స్థానికంగా ప్రజలందరూ కూడి మా వీధిలో వాళ్ళే మేమందరం కూడా ఇది పోరాటం దాన్ని చేస్తున్నాం. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా తెలుసు, ఇక్కడ ట్రాఫిక్ చాలా అంతరాయం కలుగుతుంది. మామూలుగా బిజినెస్ అవర్స్ లోనే అంటే మార్నింగ్ 9 నుంచి 6 వరకు చాలా ట్రాఫిక్ అంతరాయం. అలాగే నిన్న నేను చూశాను, నిన్న నుంచి వీళ్ళు మద్యం విక్రయం ప్రారంభించారు. 6 నుంచి 8 వరకు చాలా విపరీతమైన ట్రాఫిక్. అలాగే ఆ బస్ స్టాప్ దగ్గర చాలా మంది చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళే పిల్లలు కూడా వస్తున్నారు మద్యం మత్తులో. ఒకసారి ఆల్రెడీ పేపర్లో మనం చూస్తున్నాం ఎలాంటి అఘాయిత్యాలు జరుగుతున్నాయో. మా మాధవదారికి ఆ దుస్థితి రాకూడదు, పేపర్లోనే మా పిల్లలు పడకూడదు అనే మంచి ఉద్దేశంతో మేము ఇది ఆపడానికి ట్రై చేస్తున్నాం. కానీ పోలీసు వారు కూడా ఉదయం నుంచి వచ్చారు, ఎవరిని కూడా ఇబ్బంది పెట్టడం లేదు. కాబట్టి వాళ్ళకి సపోర్ట్గా వాళ్ళు అమ్ముకోవడానికి కూడా అనుమతులన్నీ ఇచ్చారు. వాళ్ళ దగ్గర ఎన్ఓసి లేదు, ట్రేడ్ సర్టిఫికేట్ లేదు. ఇవన్నీ లేకుండా వాళ్ళు ఎలా విక్రయం చేస్తారు? అసలు ఈ ప్రెమిసిస్ ఇవ్వకూడదు అని స్థానికంగా ఉన్న ఆయనకు కూడా కొంతైనా తెలియాలి. ఆయన ఇలాంటివన్నీ ఎంకరేజ్ చేస్తుంటే డబ్బులు సంపాదించాలంటే ఇది ఒకటే మార్గం కాదు కదా, చాలా ఉన్నాయి మార్గాలన్నీ. ఈ జనావాసాల మధ్య కాకుండా ఎక్కడైనా పెట్టుకున్నా వాళ్ళు ఏ విధంగా వ్యాపారం చేసుకున్నా ఎవరికి అడ్లేదని చెప్పదలుచుకున్నాం. వాజింగ్ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. త్వరలో విశాఖలో పరుగులు పెట్టనున్న మెట్రో రైలు. అసెంబ్లీ సమావేశాల్లో విశాఖ ఎమ్మెల్యేల ప్రశ్నకు బదులుగా సమాధానమిచ్చిన మంత్రి నారాయణ. కనీస వేతనాలు లేక జీవితం దుర్భరమవుతోంది. శానిటేషన్ సిబ్బంది ఆవేదన. జన ఆవాసాల మధ్య మద్యం షాపులు నెలకొల్పటం సహించబోము. మాధవదారి నివాసుల ఆందోళన. వాజింగ్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.